హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం హైదరాబాదీ స్టైల్ బగారా బైంగన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇది నా ఫేవరెట్ రెసిపీ అండ్ చాలా సులువుగా అయిపోతుంది. కొంచెం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ప్రొసీజర్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో 2 చెంచాల నూనె వేసుకున్నాను. ఇందులో నేను అప్రాక్సిమేట్గా ఒక 10 వంకాయలు అండి, మీడియం సైజ్ వంకాయలు. ఇవి 1/2 కిలో కన్నా ఎక్కువ ఉన్నాయి. పక్షాల్లో కట్ చేసుకుని ఇవి నేను మెత్తగా అయ్యే వరకు కొంచెం మగ్గపెట్టుకుంటాను. నేను వంకాయలు ఒక పక్క మగ్గపెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ మనం ఈ కూరకు కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. దీనికి మనం డ్రై మసాలా ఇంకా ఉల్లిపాయ టమాటో మసాలా కూడా విడివిడిగా చేసుకోవాలి. ఫస్ట్ మనం డ్రై మసాలా రెడీ చేసేసుకుందాం. నేను ముందుగా ఇందులో 1 చెంచా జీలకర్ర వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులో 2 చెంచాల ధనియాల పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ధనియాలు ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఇందులో ఒక 15 వరకు జీడిపప్పు వేసుకుంటున్నానండి. దాంతోపాటు ఒక 1/2 కప్పు పల్లీలు కూడా వేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకా దీంతో పాటు ఒక 4 టేబుల్ స్పూన్ కొబ్బరి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నానండి. నేను నెక్స్ట్ ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, ఇంకా 2 ఇలాచీ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా నేను బాగా కలిపేసుకుని ఇదంతా దూరగా వేగే వరకు నేను వేయించుకుంటాను. మనకు ఫ్లేవర్ స్మెల్ రాగానే మనం అది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ డ్రై స్పైసెస్ అన్నీ బాగా వేగిపోయాయండి. కలర్ కూడా మనకు చూసారా మంచి రంగు వచ్చింది. వాసన కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నానండి. ఇందులో నేను ఒక 2 ఉల్లిపాయలు, ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 కప్ ఉల్లిపాయ ముక్కలు ఈ రకంగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా నేను బాగా కలుపుకుంటూ రంగు మారే వరకు ఈ ఉల్లిపాయలన్నీ వేయించేసుకుంటాను. మనకి ఇక్కడ ఉల్లిపాయలు రంగు మారాయండి. ఈ స్టేజ్లో నేను ఒక 2 పెద్ద టమాటోలు ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇదంతా నేను బాగా కలిపేసుకుని మనకి టమాటోలు కొంచెం మెత్తగా అయ్యే వరకు దీన్ని నేను మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటాను. అది వేయించిన తర్వాత ఇది చల్లారబెట్టి మనం పేస్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ టమాటోలు మగ్గే లోపల నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఉల్లిపాయ ఇంకా టమాటో బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది మనకి చల్లారే వరకు నేను పక్కన పెట్టేసుకుంటాను. నేను ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకునే లోపల వంకాయలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై మసాలా నేను కొద్దిగా నీళ్ళేసి మెత్తగా రుబ్బేసుకుంటాను. నేను డ్రై మసాలాస్ అని ఇలా రుబ్బుకున్నానండి. మరీ ఫైన్ పేస్ట్ అక్కర్లేదు, కచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో వేసి రుబ్బేసుకుందాము. నేను ఉల్లిపాయ టమాటో వేసిన తర్వాత ఇందులో నేను నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్ కింద రుబ్బుకుంటున్నాను. సో ఇదంతా ఇలాగా ఫైన్ పేస్ట్ కింద రుబ్బుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ముందుగా గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, అప్పుడే ఆ టేస్ట్ అనేది కూడా మనకి బాగా వస్తుంది. నెక్స్ట్ నేను ఇందులో జీలకర్ర 1 చెంచా జీలకర్ర వేసుకున్నాను. మనకి జీలకర్ర కొద్దిగా చిటపట్లాడగానే మనం ఇందులో ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. నేను నెక్స్ట్ ఇక్కడ 1 ఉల్లిపాయ ఇలాగా సన్నగా కట్ చేసుకున్నానండి. అది వేసి కొంచెం బాగా వేయించేసుకుంటాను. నేను ఇక్కడ ఫ్లేమ్ లోలో పెట్టి వేయించుకుంటున్నానండి. అప్పుడే మనకి ఉల్లిపాయలు కూడా కరెక్ట్గా బాగా వేగుతాయి. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత నేను నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో చేసుకున్నదే. ఇంకా ఇందులో ఒక 1/2 చెంచా పసుపు కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇదంతా మనం బాగా ఒకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లిది ఆ పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది బాగా వేగిన తర్వాత నేను ఇందులో ముందుగా మనం గ్రేవీ కోసం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసేసుకుందాం. నేను ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకుని నేను ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటానండి. ఇది మనం మధ్యలో కలుపుతూ ఉంటే ఎక్కడ గ్రేవీ కింద అంటుకోకుండా కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ ఇందులో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఉప్పుతో పాటు నేను ఇందులో ఇప్పుడే ఒక 1/2 చెంచా కారం, ఇంకా 1/2 చెంచా గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుని జస్ట్ ఒక 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటాను. మనకి గ్రేవీ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసేసుకోవాలి. నేను ఇందులో వంకాయలు కొంచెం తక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ తింటారు. కానీ నచ్చిన వాళ్ళు ఇంకొన్ని వంకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు.
నేను ఇది అంతా బాగా కలిపేసుకుని కొంచెం నూనె పైకి తేలే వరకు దీన్ని కుక్ చేసుకుంటాను. మనకి ఇక్కడ కూర అంతా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను మనం ముందుగా పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత నేను అంతా బాగా కలుపుకొని జస్ట్ ఇంకొక 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటాను. ఇక్కడ మనకి కూర అంతా కుక్ అయిపోయిందండి. మనకి ఆయిల్ చూసారా ఇలా పైకి తేలింది. ఈ స్టేజ్లో నేను దీంట్లో పైనుంచి కొంచెం ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసేసుకుంటాను. మనకి ఇక్కడ హైదరాబాదీ స్టైల్ బగారా బైంగన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్, కానీ కొంచెం స్టెప్ బై స్టెప్ లెంతీ ప్రాసెస్. కానీ ఇది ట్రై చేస్తే మటుకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.